రాకేష్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. మొదట్లో పార్టీల్లో తాగేవాడు. తర్వాత తాగుడుకు వ్యసనపరుడై ఇంట్లో తాగడం మొదలుపెట్టాడు. తన కుమారుడు రాము ఈ మధ్య కాలంలోనే ఉద్యోగంలో చేరాడు. తాను కూడా తండ్రిని చూసి త్రాగడం మొదలుపెట్టాడు. ఓ రోజు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో నుంచి రాకేష్కు ఫోన్ వచ్చింది. సార్, మీ కుమారుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఈ విషయం తెలిసినటువంటి తండ్రి గుండె పగిలినట్లయింది. అవమానం తట్టుకోలేకపోయాడు. రాత్రంతా నిద్ర పట్టక వేకువజామునే హుటాహుటిన పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుడు విడిపించుకున్నాడు. కుమారుని కొట్టాలా తిట్టాలా ఏం చేయాలో అర్థం కాలేదు. ముఖం చెల్లలేదు. కారణం ఏమిటంటే తాను చేస్తున్న పాడు పనే తన కుమారుడు చేస్తున్నాడు. అవమానాన్ని భరించలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. ఇక జీవితంలో ఈ పని నేను చేయకూడదు, నేను తాగకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. స్నేహితులారా, తల్లి కుమారుడు పోలీస్ అధికారి ఆడినటువంటి ఆ నాటకం అతని జీవితంలో మార్పుకు పునాది వేసింది. కొన్ని నాటకాల ద్వారా వ్యసనాలను మార్చే ప్రయత్నం చేయొచ్చు, కానీ అంత సులువు కాదు అది. అందుకే పెద్దలు అంటారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందా? తల్లిదండ్రులు చెడు పనులు చేస్తుంటే పిల్లలు మంచి పనులు చేస్తారా? తల్లిదండ్రులు మంచిని చేస్తే పిల్లలు అవే చేస్తారు. తల్లిదండ్రులే పిల్లలకు ప్రప్రథమ మార్గదర్శకులు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలునికి తాను నడవలసిన మార్గం గురించి బోధించినచో తాను పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ మార్గము ఎన్నడను విడనాడడు అని పవిత్ర గ్రంథం బోధిస్తుంది. కనుక పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును కోరుకుంటారు, కానీ వినాశనాన్ని కోరుకోరు కదా. పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు చెడు వ్యసనాలు జొలిగిపోకుండా మంచినే చేస్తారు, మంచి పనులలే తమ పిల్లలకు నేర్పిస్తారు. కనుక మన పిల్లలకు మంచిని ఇవ్వాలా, చెడుని ఇవ్వాలా అన్నది మన చేతుల్లో ఉంది. ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.